హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద జేఎన్ఆర్ స్టడీస్. ఈ వీడియోలో మరొక ప్రాముఖ్యమైన మనం తెలుసుకుంటాం. 4th క్లాస్లో హుస్సేన్ సాగర్ అనే చెరువు గురించి మనం నేర్చుకుంటాం ఫ్రెండ్స్. సో చూడండి, హుస్సేన్ సాగర్ 1562వ సంవత్సరంలో దీన్ని నిర్మించారు. ఇది హుస్సేన్ సాగర్ అనుకోండి, ఇది హుస్సేన్ సాగర్. ఓకే, ఇది హుస్సేన్ సాగర్. ఇక్కడ హైదరాబాదు సికింద్రాబాద్ని వేరు చేస్తుంది ఈ హుస్సేన్ సాగర్ అనేది. ఈ హైదరాబాద్ని సికింద్రాబాద్ని కలపడానికి ఒక రోడ్డుని ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్. వీళ్ళు ఒక రోడ్డుని ఏర్పాటు చేశారు. సో అది ఎప్పుడంటే 1946వ సంవత్సరంలో హైదరాబాద్ని సికింద్రాబాద్ని కలపడానికి ఒక రోడ్డుని ఏర్పాటు చేశారు. ఆ రోడ్డు ఈ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. తర్వాత ఈ సికింద్రాబాద్ హుస్సేన్ సాగర్ 2 జంట నగరాలను కలుపుతుంది, అంటే ట్యాంక్ బండ్గా ప్రసిద్ధి చెందింది. ఇది 5.7 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది ఈ హుస్సేన్ సాగర్ చెరువు. ఈ పిక్చర్ గుర్తుపెట్టుకోండి, ఈ పిక్చర్లో 5.7 ఇది మీరు చూడంగానే మీ మైండ్లో ఈ పిక్చర్ మొత్తం గుర్తుండాలి. హుస్సేన్ సాగర్ గుర్తు రాగానే ఈ పిక్చర్ మొత్తం గుర్తు రావాలి. ఈ పిక్చర్లో హుస్సేన్ సాగర్ 5.7 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. తర్వాత దీని లోతు ఎన్ని అడుగులు లోతు ఉందంటే 32 అడుగులు లోతు ఉంది. సో ఇక్కడ నుండి బిట్ మిస్ అవ్వదు. హుస్సేన్ సాగర్ గురించి వాడు ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా బిట్ అస్సలు మిస్ అవ్వదు. చూడండి, హుస్సేన్ సాగర్ చెరువుని 1562వ సంవత్సరంలో నిర్మించారు. ఇది హైదరాబాదు సికింద్రాబాద్ని వేరు చేస్తుంది. ఇలా హైదరాబాద్ని సికింద్రాబాద్ని కలపడానికి ఒక రోడ్డు నిర్మించారు. అది 1946లో నిర్మించారు. తర్వాత ఈ హుస్సేన్ సాగర్ యొక్క చదరపు కిలోమీటర్ ఏరియా మనం చూసినట్లయితే 5.7, దీని లోతు మనం చూసినట్లయితే 32 ఫీట్స్ అన్నమాట. సో ఒకసారి పిక్చర్ చూసుకోండి. ఈ పిక్చర్ మీ మైండ్లో గుర్తుండిపోవాలి. కళ్ళు మూసుకొని ఒకసారి ఆ పిక్చర్ని మీరు రిమెంబర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడు ఎక్కడైనా టెట్లో కానీ డిఎస్సిలో కానీ హుస్సేన్ సాగర్ గురించి బిట్ వస్తే ఈ పిక్చర్ మీ మైండ్లోకి రావాలి. అప్పుడు ఈజీగా మనం ఆ బిట్కి ఆన్సర్ చేయగలము. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత దీన్ని కొంతమందికి షేర్ చేయండి, లైక్ చేయండి. షేర్ అయినా చేయండి, లైక్ చేయండి. లైక్ చేస్తే మీరు షేర్ చేసినట్టే. సో ఇది మంచిగా ఉందనుకొని మీరు భావిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.